మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనం పొలంలో మన మిత్రులందరితో కలిపి భోజనం చేయడం ప్రతిరోజు ఇలా చేద్దామని ఉంటుందండి. ఎందుకంటే మనం 2-3 చోట్ల వ్యవసాయం చేయడం, కృష్ణా జిల్లాలో ఒక 2-3 చోట్లు, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మనం వ్యవసాయం చేయడం. ఒకసారి ఈ మిత్రులందరికీ కూడా నేను రూమ్ అది ఇచ్చాను, పొలం అయితే బాగా చూసుకుంటూ ఉన్నారు. కొంతవరకు వీళ్ళు ఏంటంటే ఇంకా కషాయాలు అవి నేర్పించాల్సిన అవసరం కూడా ఉంది. 3 నెలలు ఏదైతే సాధన ఉందో అందులో భాగంగా ఒక్కొక్కసారి అయితే నాకు బాధగా ఉంటుంది. వీళ్ళు వచ్చారు, రూమ్ ఇచ్చాము, పొలంలో చూసుకుంటూ ఉన్నారు. ఒక పూట 2 పూటలో పెట్టగలుగుతున్నాం ఆహారం, రెండో పూట ఏదైనా హోటల్లోకి వెళ్ళి తినమంటే. అంతకుముందు నేను ఎక్కడికి వెళ్ళినా నా మనసంతా పొలంలో ఉండేది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నా మనసంతా మన మిత్రుల దగ్గరే ఉంటుంది. ఏంటి, మంచి ఆహారం అందించలేకపోయాను అనేది ఒక బాధ అండి. ఇక నుంచి అందించే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి, అలా తాటి చెట్లు కూడా గీయించుకుందాం అని చెప్పేసి చెప్పడం జరిగింది గత వీడియోలో. అలాగే ఇక్కడ గోవుల్ని ఏర్పాటు చేసి ఆహారం కూడా ప్రతిరోజు కూడా ఇలా అందించాలి. రెండోది ఏంటంటే వంట చేయడానికి ఒక ఫ్యామిలీని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మనం ఉన్నా లేకపోయినా, మనం ఉంటే నేను చేసి పెడతాను, నేను లేకపోతే వాళ్ళు చేసే విధంగా. అమ్మ ఏం కావాలి? సాంబార్. అయ్యా, ఇవి ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకు కూడా మనం పొలంలో ఎక్కడ కూడా గోవుల్ని పెట్టలేదు, ఇక్కడ గోవుల్ని పెట్టలేదు. ఇక్కడి నుంచి కూడా మనం పొలం దగ్గరే గోవులు పెడితే మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గోసేవ చేసినట్టు కూడా ఉంటుంది అనేది నా ఆలోచన. రెండోది, వీళ్ళకి పాలు ఇద్దాం అనుకుంటే అవకాశం కుదరట్లేదు. నేను సాయంత్రం పొలం పనులన్నీ చూసుకుని వెళ్ళేసరికి 8 అయిపోతుంది. మళ్ళీ ఆ టైంలో పాలన్నీ కాస్త మరక్కాసి బహురూపి బియ్యం, ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం, మనకి దేశవాళీ బియ్యం, మళ్ళీ అన్నం వండి తోడు పెట్టి ఉదయాన్నే టిఫిన్ కింద మనం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే సమయం ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట నేను తెచ్చి వాళ్ళకి భోజనం ఇవ్వడం, లేకపోతే మన మిత్రులు నానియో ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. అదే చెప్తున్నాను మిత్రులారా, ఇలా వీళ్ళతో అందరితో కలిపి భోజనం ప్రతిరోజు ఉంటుంది, కానీ సమయం ఉండలేదు. దాన్ని బట్టి ఏంటంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికీ కూడా మంచి ఆహారం ఏంటంటే, ఒకటి ఈ ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవాలి. 2, మనం వీళ్ళు వచ్చినందుకు మంచి ఆహారం పెట్టాలండి. మంచి ఆహారం అంటే కేదారేష్ గారి దగ్గరికి వెళ్ళాము, మన మిత్రుడు నాగబాబు దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు వెళ్ళినందుకు వ్యవసాయం గురించి అయితే ఎవరైనా నేర్పిస్తారు. వాటితో పాటు మంచి ఆహారం ఉండాలి కదండి. మన ఈ దేహం నిలబడాలంటే ఇది మనకి వాహనం. ఆహారం లేకపోతే అది ఇంధనం కదండి. అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం. అదే అంటుంటారు స్వామి వివేకానంద, బలం తర్వాతే మంచితనం. ఈ దేహంలో ఉన్న శక్తి అనేది లేకపోతే మనం మంచంలో కూర్చుని ఎంత దూరం ప్రయాణం చేస్తాం అని అంటూ ఉంటారు. నేను దాన్ని బాగా నమ్ముతానండి. నేను అందు గురించి మన మిత్రులందరితో కలిపి భోజనం చేయడం చాలా సంతోషం. ప్రతి మిత్రుడు కూడా అండి, మీరు ఆలోచించండి. పొలంలో నేను ఆ చిన్నతనంలో పొలం వెళ్ళినప్పుడు టిఫిన్లు క్యారెట్లు పట్టుకెళ్ళి ఒకళ్ళ కూర ఒకళ్ళు షేర్ చేసుకుంటూ, వాళ్ళది వీళ్ళు తీసుకుని వీళ్ళు తీసుకుని ఏండి మన చిన్నతనంలో ఇవన్నీ ఉండేవి. చిన్నతనంలో అండి బోధుల్లో ఏదైతే కాలువలు పారుతూ ఉన్నాయో కాలువలో నీళ్ళు ఎట్లా అనుకుని తాగేసేవాడు దోసుడితో. ఈ రోజున నదులు పాడైపోయినాయి, కాలువలు పాడైపోయినాయి, భూగర్భ జలాలు ఆక్వా పేరుతో భూగర్భ జలాలు కూడా నాశనం అయిపోయినాయి. ఈ రోజున అవకాశం ఉన్నందుకు కూడా మనందరం కూడా మంచి ఆహారం తీసుకుని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, ఇలాంటి మిత్రులందరితో కూడా సరదాగా శ్రమిద్దాం అనే ప్రోగ్రాం కూడా భవిష్యత్తులో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అది చేస్తే కనుక ఖచ్చితంగా వీడియో చేస్తాను, మీ అందరినీ కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాను. నమస్తే.